प्रीतः स्प्रसन्नावृतो भूत्वा उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तः महान्तो अनुगृह्णन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु। మా బాబోళ్ళు కమిశెట్టి లక్ష్మి నా పేరు. నేను ఎస్ఎస్ఎల్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మా వారు గవర్నమెంట్ టీచర్. మా బాబోళ్ళు ఇద్దరు యూఎస్ఎల్లో ఉంటారు. ముఖ్యంగా మన రవిశంకర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అడిగిన వెంటనే తక్షణం వారు మరొక ఆలోచన లేకుండా సరేనమ్మా మీరు ఎల్లుండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని సార్ చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం. ప్రధానంగా ఏంటంటే రవిశంకర్ సారు, పవన్ కళ్యాణ్ సారు జనసేన పార్టీలో ఒక పార్టీ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఈ నాకు ఇటువంటి కార్యక్రమం వారి సమక్షంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ప్రధానంగా ఏంటంటే దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు 50 లక్షల గోమాతలతో ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన మా బాబోళ్ళు ఇద్దరు యుఎస్ఏలో ఉన్నాడు. వెంకటరత్నదీప్, వెంకట సాయి ప్రఖ్యాత్. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో యూత్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చి మన పవన్ కళ్యాణ్ సార్కి ఏ విధమైనటువంటి హెల్ప్ చేయాలా అని యూత్ అంతా కూడా చాలా ఉర్రూతలూగుతున్నారు. తర్వాత ఏంటంటే గోవు వల్ల ఎటువంటి లాభం లేదనుకుంటున్నారండి. గోవు వల్ల లాభం కల్పించాలనేదే యూత్ అంతా ఇప్పుడు ఒక దీనికి వచ్చున్నారు. అదేంటంటే ప్రతి స్త్రీ ఎవరైతే 30 నుండి 40 సంవత్సరాల లోపల భర్తను కోల్పోయినటువంటి వాళ్ళకి గోవు లోన్ ఇప్పించి ఆ గోవుని మరలా వాళ్ళు చాకటానికి కష్టం అవుతుంది కాబట్టి మనమే గోశాల నిర్మాణం చేసి ఒక్కొక్క గోశాలలో 100 గోవుల్ని ఉంచి వాటిని మనము ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది పవన్ కళ్యాణ్ గారికి, సార్ గారికి మరియు మోదీ గారికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి నా చిన్న విన్నపం వారు తప్పకుండా మరణించి ఈ సమాచారాన్ని వాళ్ళు స్వీకరిస్తారని నేను చాలా ఆలోచనతో ఆనందంతో వారికి విన్నవించుకోవాలనుకుంటున్నాను. దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. సార్ వాళ్ళకు నాకు పర్మిషన్ ఇస్తే నేను వారికి చెప్పాలని కూడా ఉన్నాను. అదండి. తర్వాత తారీఖున పెద్ద ర్యాలీ, గోమాతల గురించి పెద్ద ర్యాలీ నిర్వహించాలని కూడా ఉన్నాము. కనుమ పండుగ రోజు. అందులో పవన్ కళ్యాణ్ గారు సార్ చాలా సహకరిస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం. ఈ అవకాశం కలిగించినటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను యువతలకు వచ్చిన తర్వాత మరలా సార్ వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను అడగడం